నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు తెలిసిన రిలేటివ్స్‌లో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు, ఏ ఏ సర్కిల్‌లో అయినా సరే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందున్నారు. అండ్ అందులో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లైఫ్‌లో సక్సెస్ అయ్యారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారా, అత్తమామలతో ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఇండివిడ్యువల్‌గా ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారా అనేది కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. ఏంటంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే 100కి 85-90% అయితే 90% అయితే సక్సెస్ అయ్యి ఉన్నారు. ఇంకా వెరీ రేర్ కేసెస్, ఒక 100లో ఒకటో రెండో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యి ఉన్నారని నా ఆ ప్రకారం నేను చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళ సహా ఈవెన్ నా కొలీగ్స్ కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, నేను చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ వన్ మోర్ నా నా స్కూల్ మేట్స్‌లో కావచ్చు, నా ఇంటర్‌లో కావచ్చు, నా బీటెక్‌లో కావచ్చు, నాకు తెలిసిన కొలీగ్స్ కూడా ఎవ్వరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే లేరు. అందరూ అరేంజ్డ్ మ్యారేజే, ఇంక్లూడింగ్ నాతో పాటు. మా రిలేటివ్స్‌లో ఉన్నారులే. బట్ వాళ్ళు రిలేటివ్స్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ అట్టర్ ఫ్లాప్ అండి అసలు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో పోలిస్తే వాళ్ళ దరిదాపుల్లో కూడా రీచ్ అవ్వలేనంత ఎడ్జ్‌లో ఉన్నారనమాట లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. సో, దయచేసి పేరెంట్స్ చెప్పింది విని, పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకొని, పేరెంట్స్ చెప్పినట్లు అడ్జస్ట్ చేసుకొని, ఫ్యామిలీ మీ కన్న వాళ్ళకి మీరు వెళ్ళిన వాళ్ళ ఇంట్లో కూడా అందరినీ హ్యాపీగా చూసుకొని, అందరూ మీ వల్ల ఎవరు హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికే ట్రై చేయండి. టు బీ ఫ్రాంక్, ఇప్పటికీ కూడా నేను ఏదైనా అప్పుడప్పుడు మాకి చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి కానీ హస్బెండ్‌తో కానీ, మా అత్తయ్య వాళ్ళతో కానీ, లేదా సంథింగ్ రిలేటివ్స్ ఎవరితోనో కూడా నేను మా ఇంట్లో చెప్తే ఏమంటారో తెలుసా? పోతే పోనీలేమ్మా, పెద్దోళ్ళు ఒక మాట అంటే ఏమంటారు, నువ్వే అడ్జస్ట్ కా. స్టిల్ ఇప్పటికి నాకు అదొక్కటే బాగా రిగ్రెట్. ఏంటబ్బా వీళ్ళు నన్ను ఒక్కసారి కూడా సపోర్ట్ చేయరే అంటే నేను మళ్ళీ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకోవచ్చు, మీరు అంత గయ్యాలా, మీరు అట్లా అని. అట్లా అని కాదు. కొన్ని కొన్ని సార్లలో నాది తప్పు ఉంటుంది, కొన్ని కొన్ని సార్లలో వాళ్ళది తప్పు ఉంటుంది. బట్ మా అమ్మ వాళ్ళు ఎట్లా అంటే, ఎవరిది తప్పున్నా సరే నువ్వే అడ్జస్ట్ కావాలి, నువ్వే అడ్జస్ట్ కావాలని ప్రతిసారి నాకే క్లాస్ బీక్తారు, నాకే చెప్తారు. పెద్దోళ్ళు ఏదైనా ఒక మాట అంటే నువ్వు అరిగిపోతావా, కరిగిపోతావా ఇలానే అంటుంటారు. సో, ఒక్కొక్కసారి అప్పుడు ఆ సిచ్యువేషన్‌లో బాధ అనిపించినా మళ్ళీ నాకు అనిపిస్తుంది, వాళ్ళు అలా చెప్పడం వల్లనే ఈరోజు నేను అట్‌లీస్ట్ నలుగురు, ఇప్పుడు మేము అపార్ట్మెంట్‌లో ఉన్నాం గదా! వాళ్ళు చాలామంది తక్కువ ఇన్‌లాస్ రావడం గానీ, కో సిస్టర్ రావడం గానీ, మా హస్బెండ్ తమ్ముడు ఇలా రావడం గానీ తక్కువ. అందరూ అమ్మాయిల సైడ్ రిలేటివ్సే వస్తారు. మా ఇంటికి మా అత్తయ్య వాళ్ళు అందరూ మేము ప్రతి ఫెస్టివల్‌కి ఎయిదర్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం, లేదంటే మా తోటికోడలు, మా అత్తయ్య అందరూ కలిసి ఇక్కడ బెంగుళూరులోకొస్తారు. అలా ఏ పండగకైనా మేము సింగిల్‌గా చేసుకోవడం అంటూ, నాట్ ఓన్లీ ఫెస్టివల్స్, బర్త్‌డేస్ గానీ, లేదా మ్యారేజ్ యానివర్సరీ గానీ, ఏదైనా కావచ్చు. ఫ్యామిలీ మా అత్తయ్యకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మాకిద్దరు అబ్బాయిలు ప్రెజెంట్‌కి. మేమందరం కలిసి ఒకే దగ్గర ఉంటాం. ఏదైనా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాం, లేదా మా ఇంట్లో ఉంటాం, లేదా మా వెరీ రేర్ తోటికోడళ్ళు వాళ్ళ ఇంట్లో మా ఇంటికే వస్తుంటారు అందరూ. మా హస్బెండ్ పెద్ద కొడుకు కాబట్టి, పెద్ద కొడుకు ఇంటికే వస్తుంటారు అందరూ. అలా అలా మా ఇంట్లో చెప్పబట్టే ఈరోజు ఇంత హ్యాపీగా ఒక 1, 2 ఇయర్స్ నాకు కొంచెం అది డైజెస్ట్ చేసుకోలేకపోయినా. ఏంటబ్బా అందరు నాకే చెప్తారు నన్నే అడ్జస్ట్ చేయమని. బట్ ఒకసారి వన్స్ అలవాటు చేసుకున్న తర్వాత ఓకేలే అన్నట్టు, ఇప్పుడు నాకసలు ఏం ఫరకే పడదు, ఎవరేమన్నా అనుకోనిలే అన్నట్టు వదిలేస్తాననమాట. ఏదన్నా ఉంటే ఒక 5-10 మినిట్స్ ఫీల్ అవుతాను. తర్వాత నన్ను నన్ను నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొనేసి ఇంగ పక్కన పెట్టేస్తాను. ఏది కూడా మైండ్‌కి తీసుకొని. ఇంకోటి చెప్పనా? మీరు ఫీల్ అయితే చూసేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వరకే ఓదారుస్తారు. ఫైనల్‌గా మీకే కదా హెడ్‌ఏక్ వస్తుంది, కన్నీళ్ళు వేస్ట్ అయితాయి, టైం వేస్ట్ అయితుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాం, లో అవుతాం. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఎవరేమన్నా పిచ్చ లైట్ తీసేసుకోండి, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చనమాట. ఇంకొకసారి ఏమవుతుంది తెలుసా? ఆ పిల్ల ఏమన్నా అంతేలే అన్నట్టు లైట్ తీసుకుంటారు. సో, అప్పుడప్పుడు తిట్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నదానికి, పెద్దదానికి ఎక్కువ ఫీల్ అవ్వకండి. తప్పుంటే కరెక్ట్ చేసుకోండి. అంతేగాని రిగ్రెట్ ఫీల్ అయ్యేంత వరకు తెచ్చుకోకండి. ఇది లైఫ్ కదా, చిన్న లైఫ్, హ్యాపీగా ఉండండి. మోరోవర్ మనం ఎట్లుంటామో మన పిల్లలు మనం చెప్పకపోయినా అదే చూసి నేర్చుకుంటారు. నేను దానివల్ల చాలా వరకు చేంజ్ అయినా. నాకు కోపం చాలా ఎక్కువ ఉండేది. వన్స్ పెళ్ళయిన తర్వాత అంతే పోయి ఇప్పుడు మూసుకొని ఉన్నాననమాట. అనేది తగ్గిపోతాయి ఆటోమేటిక్‌గా. ఇంక పిల్లలొచ్చిన తర్వాత లైఫ్‌కి ఇంగ అసలే పెళ్లి కాకుండా ముందు ఉన్న వాళ్ళకి, పెళ్ళైనప్పుడు ఉన్న వాళ్ళకి, పిల్లలు పుట్టాక మనం బిహేవ్ చేస్తాం కదా! టోటల్లీ చేంజ్ ఉంటుంది. చాలా వరకు మారిపోతాం.
అండ్ వాల్యూస్ కూడా కొంచెం కొంచెంగా తెలిసొస్తుంది. పెళ్ళి అయిన 1 ఇయర్‌లో ఎవరు అంత అడ్జస్ట్ కాలేరు. టైం పడుతుంది. బట్ చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని విడిపోయే వరకు తెచ్చుకోకండి ఎవరు కూడా. ఏదైనా కూర్చొని సార్ట్ ఔట్ చేసుకోండి. ఇంకోటేంటంటే చాలామంది ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికొస్తే మన పేరెంట్స్ మనకు గావాలి. మళ్ళీ మన హస్బెండ్ పేరెంట్స్, మన హస్బెండ్ రిలేటివ్స్‌నైతే పక్కన పెట్టేయాలి. ఇది ఎంతవరకు న్యాయమండి? మనకు కొడుకులు పుడతారుగా, మనం అదే సిట్యుయేషన్‌లో ఉంటంగా, అదొకటి ఆలోచించండి. ఆహ్, మామూలు మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తుంటాయి. బట్ కొంచెం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళెక్కువ, వీళ్ళు తక్కువ. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మా రిలేటివ్స్ ఉంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి కావాలంటే. చాలా వరకు మా అత్తయ్య మంత్లీ ట్వైస్ అట్లా వస్తుంది. మా నాన్నోళ్ళు 3 మంత్స్‌కో 4 మంత్స్‌కో ఒకసారి వస్తుంది. మా చెల్లి 6 మంత్స్‌కో ఒకసారి అట్లా వస్తుంది. కానీ మా తోటి కోడలు, మా మరిది గారైతే ఎవ్రీ సండే వస్తారు. మా అత్తయ్య 15 డేస్ ఇక్కడ ఉంటే 15 డేస్ ఊర్లో ఉంటుంది. కనుక్కోండి కావాలంటే. మా అమ్మ వాళ్ళే తక్కువ. ఇంకా ఊరెళ్ళిన ప్రతిసారి గూడా అంతే. ఎప్పుడైనా ఊరెళ్తాం గదా మేము, పిల్లలకి హాలిడేస్, మాకు ఇద్దరు వర్కింగే కాబట్టి అప్పుడప్పుడు హాలిడేస్ డిసెంబర్ మంత్‌లోను, దసరా అప్పుడు ఫెస్టివల్స్ పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మేము గూడా ఒక 3, 4 డేస్ లీవ్ వేసుకొని సాటర్డే, సండే ఇంక్లూడ్ అవుతుంది గదా! అలా 5 డేస్ తీసుకుంటే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి, జస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు ఈవినింగ్ వెళ్ళి మా ఆయన దించేస్తే రేపు పొద్దున కుదిరితే ఉంటాము. లేదంటే మా ఆయనతో పాటు రిటర్న్ వచ్చేస్తాం. వెరీ రేర్ మా ఇంట్లో ఉండడం. నేను పెళ్ళైనప్పటి నుంచి ఈవెన్ డెలివరీకి కూడా వెళ్ళలేదు. నేను సెకండ్ డెలివరీ ఇక్కడే ఉన్నాను. బాలింతప్పుడు కూడా ఇక్కడే ఉన్నాను. అన్నీ కూడా ఇక్కడే చూసుకున్నాను. కొన్ని కొన్ని సార్లు అంతే అండి, సిచ్యువేషన్స్ వచ్చిన కొంతమంది ఏమంటారో తెలుసా? ఎందుకు పిలిచారు పక్కన చెప్పేవాళ్ళు ఏ మాటలు పట్టించుకోకండి. మనకి మన ఫ్యామిలీ, మన హస్బెండ్, మన అత్తయ్య, మన మన ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో అదే పెళ్ళైన తర్వాత. వన్స్ పెళ్ళైన తర్వాత మనకి పిల్లల కంటే కూడా, అందరికంటే కూడా హస్బెండే ఎక్కువ. అలా ఉంటేనే మన సంసారం అనేది బాగుపడుతుంది. ఎవరో ఏదో చెప్తారని అసలు మైండ్‌కి ఎక్కించుకోకూడదు. ఈ చెవిలో వింటాండాలి, ఈ చెవిలో వదిలేస్తాండాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మనం కట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన కన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ బాగుండాలంటే ఫస్ట్ మనం లేడీస్ పాజిటివ్‌గానే ఉండాలి. పాజిటివ్‌గానే థింక్ చేయాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి దాన్ని లాగి తెగిపోయే వరకు అస్సలు తెచ్చుకోకండి. ఇది మెయిన్‌గా సంసారం. ఈగోలకు పోవద్దండి. పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. మన వల్ల ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మీరు ఓర్చుకొని మీ అమ్మ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నారనుకోండి, అసలు మీ గొడవలు ఎవ్వరికీ తెలియవు కదా! అప్పుడు మీరు ఒక 10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ లేదా ఒక హాఫ్ డే అంతవరకే గానీ ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయకండి. అప్పుడు మీకు మనశ్శాంతి ఉండదు, వేరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ గొడవని ఎంత పెద్ద గొడవ అయినా సరే కూర్చొని సార్ట్ ఔట్ చేసుకోండి. లేదా వదిలేయండి. ఓకే, ఆ సిచ్యువేషన్ వరకే. అంతేగాని క్యారీ చేయకండి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అంతేగాని ఒక సిచ్యువేషన్ వల్ల ఒక మనిషిని వీళ్ళింతే, వాళ్ళంతే అని జడ్జ్ చేయకూడదు. సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అట్లా బిహేవ్ చేసుండొచ్చు. బేసిక్‌గా వాళ్ళు మంచోళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా! కాబట్టి ఏది కూడా ఎక్కువ డ్రాగ్ చేయడానికి చూడకండి. అండ్ మోర్ ఓవర్ అందరూ గూడా మన పేరెంట్స్ ఎంతో, మన ఇన్‌లాస్ కూడా అంతే. మన సిస్టర్స్ ఎంత, మన కో సిస్టర్స్ కూడా అంతే. మన బ్రదర్ ఎంత, మన కో బ్రదర్ కూడా అంతే. సో, ఎవరిని ఎక్కువ తక్కువ చూడకుండా అందరిని ఈక్వల్‌గా చూడడానికి ట్రై చేయండి. చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తే అప్పటికప్పుడు కానీ లాగ్ చేసి ఫ్యామిలీస్‌ని అయితే దూరం చేసుకోవద్దండి. అందరూ కలిసి ఉంటేనే సంతోషం, సుఖం అన్నీ ఉంటాయి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా అందరిని ఉంచడానికి ట్రై చేయండి. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. లేడీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ కదా! సో, మనం కొంచెం తగ్గి ఫ్యామిలీస్‌ని అడ్జస్ట్ చేసి మనం అందులో సంతోషాన్ని ఎదుర్కోవాలి గానీ, ఒకరే లోన్లీగా ఉంటే ఎప్పుడు సంతోషం రాదు. కలిసి ఉంటేనే కలదుసుకొని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి నుంచి. అట్‌లీస్ట్ కొంచెం కొంచెమైనా మార్పు మంచిదే అంటారు కదా! కొంచెం కొంచెం చేంజ్ అవ్వండి. డెఫినెట్‌గా మనకు మనశ్శాంతి ఉంటుంది. పక్కనోళ్ళకి కూడా మనశ్శాంతిని ఇస్తాం. కాబట్టి ప్లీజ్ ట్రై టు బీ కోఆపరేట్ విత్ యువర్ ఫ్యామిలీస్. అడ్జస్ట్ అవ్వడానికి చూడండి. కాంప్రమైజ్ అవ్వండి గొడవలొచ్చినప్పుడు. ఈగోస్‌కి పోకండి. మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ, తర్వాత పిల్లలు. కాబట్టి చెప్పిన మాటలు వినకండి. చెప్పేవాళ్ళు ఇంతుంటే అంత చేసి చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా చెప్పుడు మాటలకి మనం ప్లేస్ ఇవ్వకూడదు. ఎవరైనా ఏమన్నా చెప్పారా? అవును అని అంతవరకే వినండి. అసలు పట్టించుకోకండి. అలా చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కొంచెం దూరంగానే ఉండండి. అప్పుడు ఇంకా మనం హ్యాపీగా ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఇంటి కుటుంబం వేరే వాళ్ళతో, ఈవెన్ పేరెంట్స్, మీ పేరెంట్స్‌తో అయినా సరే, మీరు మీ హస్బెండ్ ఫ్యామిలీ, మీ హస్బెండ్‌కి మీ అత్తయ్యకి గొడవ వచ్చినప్పుడు ఎవరితో చెప్పకండి. అసలు అవసరం లేదు. వాళ్ళొచ్చి మీ హస్బెండ్‌కి ఏం చెప్తే మీ హస్బెండ్ ఏం వినరు కదా! ఏదన్నా మీరు మీ హస్బెండ్‌ని చూసుకోండి. అప్పుడు ఈజీగా సార్ట్ అవుట్ అయిపోతుంది. మీరు ఒకరికి చెప్పడం వల్ల మీ విషయం పక్కన వాళ్ళకి తెలుస్తాయి కానీ సార్ట్ అవుట్ అయితే అవ్వవు. నేను రియల్‌గా చూసాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో, దయచేసి ఫోన్‌లలో మాట్లాడడం కొంచెం తగ్గించండి. ఏమన్నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. ఫ్యామిలీలోనే చూసుకోండి అంతేగాని పక్కనోళ్ళకి అసలు చెప్పకండి. థర్డ్ పర్సన్‌ని ఇన్వాల్వ్ చేసుకోకండి. ఏదన్నా ఫ్యామిలీతోనే చూసుకోండి. ఓకే. బాయ్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్. థాంక్స్.
ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ ఇంకొక వీడియోతో, ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.